వస్తా అడుగుతుంది. ఏమండి రాజా, ఐ లవ్ యూ రాజా. నేనేదో నా మానానికి రమేశ్రీ గారు ఏంటి భోజనానికి వెళ్ళారు రాజా, ఆచార్య పక్షి జరుగుతుంది కదని ఆవిడేరు వచ్చారు, లోపల పెట్టేశారు రాజా. మా అబ్బాయిని తీస్తావా తీవాడు రాజా, ఇప్పుడు ఖచ్చితంగా తీయాలండి, నేను ఒప్పుకోరు. అయితే ఏంటి, నువ్వు కూడా ఆయన ఇప్పించేట్టు ఒక కోట తీసుకురా, లోపల పడుకుంటా, ఏమంటావు? ఏ విధంగా ఉంటుందండి ఆయన వచ్చి చేస్తే. ఇది ఒక జస్ట్ ఫర్ మీరందరూ నవ్వుకోవడం కోసం, చిన్నగా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఆనందం కోసం. యా, ఇప్పుడు అలనాటి హీరో నుంచి వద్దామండి. అలనాటి హీరోస్ నుంచి మనం హీరోస్ అందరినీ కూడా చేద్దాం. అలనాటి హీరో అంటే మన ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు. ఆయన వచ్చి మన రమేశ్రీ ఆచార్య ఫంక్షన్ గురించి మాట్లాడే విధంగా ఉంటుంది. నా తల్లి అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా ఈరోజు ఆఫ్టర్ ఫంక్షన్ కి వచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు ఇక్కడ విచ్చేసి పిల్లలు ఆటపాటలు చూస్తుంటే పెద్దవాళ్ళ జీవనం ఆ పిల్లకి వెళ్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుందంటే ఆయన వచ్చి మాట్లాడితే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు ఈ రమేశ్రీ ఆఫ్సరీ పక్షికి మీరు అందరూ వచ్చేసి చాలా ఆనందంగా అనిపించింది. మీరు చూసారా, చాలా ఎలా ఉంది ఆ పిల్లలు, అసలు చూసలేదా, మీరు తినాలా లేదా వావలేడు. అయితే దూరం వచ్చేసరి కాబట్టి మీ అందరి కోసం వచ్చినట్టు అలా చెప్తాను. రమ్మో, కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. ఆఫ్టర్ గాడ్ బాస్ ఇస్ బ్యాక్. మీరు సెక్యూరిటీ ముక్క కావాలి, పిగస్తే పిగ కోస్తా. ఈ విధంగా ఉంటుందండి మన చిరంజీవి గారు వచ్చి మాట్లాడితే. అయితే అదే మన ఆచార్య ఫంక్షన్ కోసం మన ఎంత ఇష్టమైనటువంటి మన బాలబాబు గారు వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? మరి ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి రమేశ్రీ పాప మరి ఆ రోజు జగన్ అందిస్తూ ఆచారి పక్షానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుకుంటూ మీరందరూ కూడా బాగా చేస్తున్నారు. పెద్ద పిల్లలు కూడా ఈ రోజు చూసేటువంటి చోటు కూడా చూసాము, చాలా బాగుంది. అయితే త్వరగా వచ్చి చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు అందరూ పెద్ద డైలాగులు చెప్పాక మనం చెప్పకపోతే బాగోదు. చూడు, ఒకే వైపే చూడు, రెండో వైపు చూడకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దిగాక బైకులు నుండి బుల్డోజర్ని తొక్కుపడతా, లెఫ్ట్ రైట్ బాటమా బైక్ నుంచి అడ్డు వరకు తెచ్చి పెట్టుకున్నా కొడుక ఇచ్చి బాడీ కూడా దొరకదు. యా, ఈ విధంగా ఉంటుందండి.